మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో మట్కాపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మట్కా నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సర్కారు కూడా ఆ దిశగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో డ్రగ్స్ కానీ మద్యానికి సంబంధించి అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేస్తాం. ఆ దిశగా పోలీసులు కూడా కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఆదిలాబాద్కు సంబంధించి మట్కా నేరస్తులపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గిరిజన ప్రాంతంగా చెప్పుకోబడినటువంటి ప్రాంతంలో యువతపై ప్రభావం ఎక్కువ చూపించే అవకాశం ఉంది మట్కా. సో దానికి సంబంధించి చర్యలు ఎలా తీసుకోబోతున్నారు, పూర్తి అప్డేట్స్ అండి చెప్పండి సత్యనారాయణ. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి యొక్క మట్కా అంటే నెంబర్ గేమ్, ఈ మట్కా గేమ్ పై మాత్రం పోలీసులు ఉక్కుపాదం మోపేటటువంటి యొక్క పరిస్థితి ప్రస్తుతం తలెత్తింది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యువతను చిత్తు చేసేటటువంటి, యువత జీవితాల్ని ప్రధానంగా నాశనం చేసేటటువంటి యొక్క ఆన్లైన్ గేమ్ ఏదైతే ఉందో, ఆన్లైన్ గేమ్స్ కానీ మట్కా కానీ, ఇది ఇక్కడ ఉన్నటువంటి పొరుగున ఉన్న మహారాష్ట్ర కేంద్రంగా ఈ యొక్క మట్కా దందా జోరుగా సాగుతోంది. అయితే ఈ మట్కా వల్ల ఎంతో మంది యువతే కాకుండా ఎంతో మంది కూడా వారి యొక్క కుటుంబాలు రోడ్డున పడేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఈ నెంబర్ గేమ్ అంతా కూడా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే డబ్బులు వస్తాయనేటువంటి ఒక ఆశతో ఒక నెంబర్ పై గుడ్డిగా డబ్బులు పెట్టి తిరిగి ఆ నెంబర్ దక్కితే వాళ్లకు డబ్బులు వచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉండడంతో చాలా మంది అంటే ఒక్క రోజుల్లోనే డబ్బులు అంటే ఎక్కువగా ధనవంతులు అయిపోవచ్చినటువంటి ఒక ఆశతో వేలకు వేలు, లక్షలకు లక్షలు కూడా ఈ యొక్క మట్కాపై కుమ్మరిస్తున్నారు. తద్వారా కొంతమంది మాత్రం దీని ద్వారా అదృష్టవంతులు అవుతారు. కానీ ఎక్కువ మందికి ఇది నిరాశ కలిగించేటటువంటిది, ఎక్కువ మందిని రోడ్డున పడేటటువంటి ఒక దుష్ట క్రీడ మట్కా. సో అందుకే దీనిపై ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. సో దీంతో ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మట్కా మీద పూర్తి స్థాయిలో దాన్ని కట్టడి చేస్తాం, ఆ తర్వాత మట్కా ఆనవాళ్లు జిల్లాలో లేకుండా నిర్మూలిస్తామని చెప్పేసి జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో విషయాలు వెల్లడించారు. ఎందుకంటే ఈ మట్కా కేంద్రంగా సాగుతున్నటువంటి యొక్క ఈ రోజు తాజాగా భీంపూర్ అలాగే జైనత్ ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో 2 మండలాల్లో ఈ రోజు దాదాపుగా 9 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 11 కేసులు నమోదు చేసి 32,750 రూపాయలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాంతో పాటు కొన్ని మట్కా చిట్టీలు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు పోలీసులు చెప్పారు ప్రెస్ మీట్ లో. అయితే ప్రధానంగా ఇది ఇంతకు ముందు ఈ యొక్క మట్కా గేమ్ ఎలా అంటే ఇంతకు ముందు పూర్తిగా ఆఫ్లైన్ లో సాగేది. అంటే దీని కొంతమంది ఏజెంట్లు, ఆ ఏజెంట్ల ద్వారా నెంబర్లు పంపించి తద్వారా ఆ నెంబర్లపై గేమ్ డబ్బు పెట్టేటటువంటి ఒక ఆట. కానీ ఎప్పుడైతే పోలీసులు ఉక్కుపాదం మోపడం మొదలు పెట్టారో ఇక ఇది కూడా ఆన్లైన్ గేమ్ కి చేరిపోయింది. అంటే ఈ ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఈరోజు మొబైల్ అనేటటువంటిది, ఆ తర్వాత ఇంటర్నెట్ అందుబాటులో ఉండడంతో వాట్సాప్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఈ మట్కా జోరుగా సాగుతోంది. అయితే ఈ ఆన్లైన్ ద్వారా సాగేటటువంటి యొక్క మట్కాను కూడా పూర్తిగా నిరోధిస్తామని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అలాగే ఎవరైతే అదే పనిగా తరచుగా మట్కా గనక క్రీడకు పాల్పడితే, మట్కా నిర్వహిస్తే అటు నిర్వాహకులను కూడా ఆ నిర్వాహకులపై పీడీ యాక్ట్ కూడా సిఫారసు చేస్తామని చెప్పేసి కూడా జిల్లా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి ఒక పరిస్థితి. అయితే ఇప్పటి వరకు గత సంవత్సరం చూసినట్టయితే 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 3 కేసులు నమోదు చేసి 116 మందిని అరెస్ట్ చేశారు. అలాగే దాదాపు 6,64,650 రూపాయలు అయితే పోలీసులు గత సంవత్సరం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఏడు అంటే ఇప్పటి వరకు ఈ ఏడు అంటే దాదాపుగా ఈ 3 నెలల్లో దాదాపు 12 కేసులు నమోదు చేశారు. అలాగే 41 మందిని అరెస్ట్ చేసి దాదాపు 1,00,000 రూపాయల వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా జిల్లా ఎస్పీ తన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి ఒక పరిస్థితి. అయితే ప్రధానంగా దీంతో పాటు అంటే ఈ మట్కాపై ఉక్కుపాదం మోపడంతో పాటు ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు ప్రధానంగా మొబైల్ ఉండేది యువత చేతిలో కాబట్టి యువత ఆన్లైన్ గేమ్ కి బానిసలు అవుతున్నారు. ఆన్లైన్ గేమ్ల ద్వారా వారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది పూర్తిగా నష్టపోయి అంటే రోడ్డు పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి గేమ్లకు ఇలాంటి ఆటలకు బానిస కాకూడదని చెప్పేసి
జిల్లా ఎస్పీ యువతకు సూచించారు. అదే విధంగా తల్లిదండ్రులకు కూడా ఆయన సూచనలు చేశారు. ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇది అంత సమైక్యంగా ఇటు పోలీసులు, ఇటు తర్వాత ప్రజలు, ఆ తర్వాత అందరూ కూడా దీనిపై ఒకే రకమైనటువంటి అంటే ఒక దృష్టి పెట్టి దీన్ని నిరోధించగలిగినప్పుడే ఈ మట్కా అనేటటువంటిది, ఎందుకంటే ఆన్లైన్ ద్వారా సాగుతోంది కాబట్టి ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటటువంటిది ఖచ్చితంగా పేరెంట్స్ కనుక పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్లో ఎలాంటి ఆటలు ఆడుతున్నారు, మొబైల్ ద్వారా ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక నిఘా పిల్లలపై యువతపై పెట్టినట్టయితే యువత చెడు వ్యసనాలకు అలాగే ఇలాంటి ఆన్లైన్ గేముల బారిన పడకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అటు యువతతో పాటు పేరెంట్స్ కూడా జిల్లా ఎస్పీ ఈ రోజు ప్రెస్ మీట్ లో సూచించినటువంటి ఒక సందర్భం. ఎందుకంటే ప్రధానంగా జిల్లాలో చూస్తే ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్నెట్ వాడకం అనేటటువంటిది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ గేమ్స్ అనేటివి బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్, ఆ తర్వాత ఎక్కడో గోప్యంగా దూరం వెళ్ళిపోయి అక్కడ ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ఏదో ఒక ఆన్లైన్ గేమ్స్ అనేటటువంటిది ఆడడం పరిపాటిగా మారింది. అలా ఏదైతే టైం పాస్ తో అంటే ముందుగా టైం పాస్ గా మొదలయ్యేటటువంటి యొక్క ఈ గేమ్స్ తర్వాత డబ్బు ఆశతో అంటే సాధారణంగా ఇలాంటి గేమ్స్ నిర్వాహకులు ఎవరైతే ముందుగా దాని పట్ల ఆసక్తి చూపుతారో అలాంటి వాళ్ళకి కొంత అమౌంట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఎందుకంటే బానిస దానికి వ్యసనంగా మారినప్పుడు ఆ గేమ్స్ అనేటటువంటిది తర్వాత పూర్తిగా ఆ డబ్బంతా పోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒక రకమైనటువంటి ఒక ఉచ్చులోకి లాగేటటువంటి యొక్క ఈ ఆన్లైన్ మాఫియా, ఆన్లైన్ గేమ్స్ పట్ల యువత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే దీనిపై అందరూ పూర్తి నిఘా పెట్టి దీన్ని అందరూ కనుక సహకరిస్తేనే, ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తేనే ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ కి అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్టయితే అంటే పూర్తి స్థాయిలో దీనికి ఫుల్ స్టాప్ పడేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పారు. అలాగే ఏదైతే ఆఫ్లైన్ అంటే మహారాష్ట్ర బోర్డర్ మహారాష్ట్ర కేంద్రంగా సాగుతున్నటువంటి ఒక ఈ ఆఫ్లైన్ మట్కాకు ఖచ్చితంగా పోలీసులందరూ కూడా దానిపై పూర్తిగా ఉక్కుపాదం మోపేటటువంటి ఒక దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా జిల్లా ఎస్పీ ఈ రోజు మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజశేఖర్. రైట్ సత్యనారాయణ, మీరు అన్నట్టు కూడా పూర్తిగా కుటుంబాలు చిన్నాభిన్నం చేస్తుంది. దేశానికి సంబంధించి లేకపోతే రాష్ట్రానికి ప్రాంతానికి సంబంధించి యువత కూడా చెడు వ్యసనాలకు ఇలాంటి విధానికి బానిస అయిపోతే కనుక పూర్తి స్థాయిలో అంటే జీవితాలు తలకిందులు అయిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకొక అంశం ప్రధానంగా మాట్లాడితే మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో ఆన్లైన్ గేమ్కే అంటే ఫోన్ వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండటం, ఎక్కువగా ఎడిక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ ఏమైనా టెక్నికల్గా పోలీసులు కొన్ని పరికరాలు ఉపయోగించి లేకపోతే ఆ టెక్నికల్ వాల్యూస్తో వారిని పట్టుకునే అవకాశాలు, సో ఆ దిశగా పోలీస్ ప్రయత్నాలు ఉండబోతున్నట్లు ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి ఉందా? అయితే ఇది పూర్తిగా అంటే దీనిపై ఒక నిఘా ఉంచాలి. ఇంతకుముందు ఏవైతే కొన్ని అశ్లీల వెబ్సైట్లు బ్యాన్ చేసినట్టు అయితే ఇప్పటికైతే దీనికి ఈ యొక్క మట్కాకు సంబంధించి ఏవి యాప్లు కూడా ఇటు యాప్ స్టోర్ లో గానీ అలాగే గూగుల్ ప్లే స్టోర్ లో గానీ ఎక్కడ కూడా ఇలాంటి యాప్లు మాత్రం కనబడవు. ఎందుకంటే ఇలాంటి యాప్ల్ని పూర్తిగా నిషేధించింది. కాకపోతే ఇది ఈ యాప్ల ద్వారా కాకుండా దీనికి ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారు. కాబట్టి దీనికి పూర్తిగా చెక్ పెట్టాలంటే వాట్సాప్ నుంచి ఇలాంటి ఏదైతే మెసేజ్లు కానీ లేదంటే ఇలాంటి వాటికి పూర్తిగా అడ్డుకట్ట వేసేటటువంటి ఒక పరిస్థితి వాట్సాప్ ద్వారా తీసుకోవాలి, యాజమాన్యం తీసుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే కోరుతున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా ఆన్లైన్ గేమ్స్ కనుక ఒకవేళ బానిసలు అయితే సాధారణంగా ఇప్పుడే మొబైల్ ఇచ్చిన తర్వాత ఎవరు కూడా తల పైకెత్తట్లేదు, పూర్తిగా తల దించుకొని బతకాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే మొబైల్ కి చాలా మంది బానిసలు అయిపోయారు. అలాగే ఆ మొబైల్లో ఆడేటటువంటి ఆన్లైన్ గేమ్ ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ గేమ్ కనుక బానిస అయితే ఇక పూర్తిగా తల దించుకోలేని పరిస్థితి కూడా తలెత్తేటటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇటు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడి ఆ తర్వాత అదే పనిగా తరచూ మొబైల్లో ఆడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు ఒక పక్క సూచిస్తున్నారు. ఎందుకంటే మొబైల్ అనేటటువంటిది కేవలం ఒకప్పుడు ఇది ఫోన్ అంటే సంభాషణ కోసం, కాల్స్ కోసం ఉపయోగపడే మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రపంచం దునియా ముట్టిమే అని ఏదైతే రిలయన్స్ అధినేత చెప్పారో ప్రపంచం అంతా కూడా గుప్పిట్లోకి వచ్చినటువంటి ఒక పరిస్థితి మొబైల్ ద్వారా ఉంది. అలాగే మొబైల్ ద్వారా మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. కాబట్టి ఆ మంచిని మాత్రమే స్వీకరించి చెడు దారి వైపు వెళ్లకుండా ఆన్లైన్ గేమ్స్ ప్రధానంగా ఆన్లైన్ గేమ్స్ కి ఒకవేళ మనం అందరం కనుక దూరంగా ఉన్నప్పుడు
ఖచ్చితంగా మొబైల్ అనేటటువంటిది బాగా మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పోలీసులు చెప్తున్న ఒకటి అదే, ఎందుకంటే ఖచ్చితంగా నిఘా అనేటటువంటిది అందుబాటులో ఉంటుంది. ఎవరేం చేస్తున్నారు అనేది ఒక సమాచారం అయితే వాళ్ళకు ఖచ్చితంగా అందుతుంది. ఆన్లైన్ ద్వారా ఆడినప్పటికీ కూడా పోలీసులకు తెలిసేటటువంటి ఒక అవకాశం అయితే వాళ్ళ మిత్రుల ద్వారానో లేకపోతే కొన్ని నిఘా వ్యవస్థల ద్వారానో తెలిసేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ గా ఆడే మట్కాతో పాటు ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ లో ఆడే మట్కాపై కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నట్టుగా కూడా జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.